పిలిచిన పేరు పెద్దశక్తి గుడి ఆదోని. నేను ఈ దేవాలయం యొక్క ధర్మకర్త గుండేశంకరు. మా హైందవ ధర్మ సంప్రదాయం ప్రకారము హిందువులు ప్రతి ఒక్కరికి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు మొదటిగా తెలుపుతున్నాము. ఈరోజు దేవస్థానం తరపు నుంచి ఈ ముగ్గులకు పోటీ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కూడా జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో మా యొక్క మహిళా మండలి, తర్వాత దేవస్థానం యొక్క సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి 1, 2, 3 తర్వాత అందరూ కూడా ప్రైజులు ఇచ్చే దాతలుగా ఈ సంతూరు సభ వాళ్ళు ఈ దాతలుగా ఉన్నారు. ఆ దాతలకి దేవస్థానం తరపు నుంచి ప్రతి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మిగతా ఇంకా 10 మంది కూడా దాతలుగా ఉన్నారు. వాళ్ళకు కూడా దేవస్థానం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో తల్లి పిల్లలు అందరూ వచ్చినారు. వారికి ఒక సందేశం ఇవ్వగలుగుకుంటున్నాము. అది ఏమంటే, మన యొక్క హిందూ ధర్మ సాంప్రదాయము ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం. అందులో ఇదొకటే కాకున్నట్ల ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యతగా వహించి వాళ్ళకి మా హిందూ ధర్మ సాంప్రదాయాన్ని నేర్పించాలి. బొట్టు, కట్టు, జుట్టు అనేది మన యొక్క సాంప్రదాయము. దాన్ని ప్రతి ఒక్కరూ మొదటి గురువుగా తల్లిదండ్రులు ఎంచుకున్నారు. తర్వాత స్కూల్ పోయే వయసులో టీచర్లుగా ఉంటారు. అందుకోసము ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాం, మా హిందూ ధర్మాన్ని కాపాడండి. ప్రతి ఒక్కరు కూడా బొట్టు, జుట్టు, గాజులు ఆడవాళ్ళైతే ధరించి మా సాంప్రదాయాన్ని గౌరవించి దాన్ని పాటించాలని దేవస్థానం నుంచి తరఫున మీకు చెబుతున్నాము. పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క అవగాహన ఇచ్చిన సదావకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ఇంకొకసారి సంతూరు వారి ఆధ్వర్యంలో ఈ ప్రైజ్ కార్యక్రమాలు జరిగినాయి. దేవస్థానం ఆధ్వర్యంలో వాళ్ళు దాతలుగా ఉన్నారు. ఆ దాతలకు ఆ తల్లి యొక్క ఆశీర్వాదం సదా ఉండాలని, ఇలాంటి ప్రోగ్రాంలో వాళ్ళు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ బాబు. ఈ యొక్క ముగ్గుల పోటీ అయినటువంటి కార్యక్రమము సంతూరు సోపు ఏజెన్సీ వారైనటువంటి మధురిగా ఏజెన్సీ వారు బహుమతులు స్పాన్సర్ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగి చాలా సుభిక్షంగా జరగాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.